ఇక మహబూబ్ నగర్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులపై మండిపడ్డారు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. గత ప్రభుత్వ హయాంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయకుండా కమిషన్ల కోసం కక్కుతిపడి పెండింగ్లో పెట్టారని ఆరోపించారు. ఇక ఉదండాపూర్ రిజర్వాయర్ ప్రాజెక్టు భూ నిర్వాసితులు నాడు సీఎం కేసీఆర్ను కలవడానికి హైదరాబాద్ వస్తే అరెస్ట్ చేయించారని గుర్తు చేశారు. అప్పుడు జిల్లాకు చెందిన లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్లను వ్యతిరేకించి నిర్వాసితుల కోసం తాను పాదయాత్ర చేస్తే అరెస్ట్ చేయడానికి సిద్ధపడ్డారన్నారు. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు పాదయాత్ర చేస్తామని ప్రకటించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో నిర్వాసితులకు న్యాయం చేయని వారు ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని పాదయాత్రలు చేస్తారని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ప్రశ్నించారు. నార్లాపూర్ నుండి ఉదండపూర్ వరకు పాదయాత్ర చేస్తామని చెప్పేసి మాజీలందరూ కూర్చొని ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మాజీలు అంటే బీఆర్ఎస్, టీఆర్ఎస్ ఉండే. టీఆర్ఎస్ అంటే ఇప్పుడు కవిత అనుకుంటా, వీళ్ళు బీఆర్ఎస్. అయితే బీఆర్ఎస్ మాజీలు అప్పుడున్న టీఆర్ఎస్ వాళ్ళు పాదయాత్ర చేస్తామని నేను ఒకటే అడుగుతున్నాను. ఉదండపూర్ వాసులు కేసీఆర్ గారిని కలుస్తామని చెప్పి, అంటే మీరు యూట్యూబ్లో కూడా మీరు సెర్చ్ చేసుకోవచ్చు, కలుస్తామని చెప్పేసి వాళ్ళు వినతి పత్రం ఇస్తామని చెప్పేసి హైదరాబాద్ కేసీఆర్ గారిని కలుస్తాం కానీ వెళ్తే ఇదే మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు అప్పుడున్న శ్రీనివాస్ గౌడ్ అప్పుడు మంత్రి అనుకుంటా అరెస్ట్ ఎందుకు చేసిందని అడుగుతున్నాం. అంటే మీ హయాంలో ఎవరన్నా పాదయాత్ర చేస్తేనేమో అరెస్ట్ చేస్తారు, మీరిప్పుడేమో అంటే ఇప్పుడు ప్రజాస్వామ్యము, ప్రజాపాలన, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఇట్లా ఏం చేయరు. ఎందుకంటే వీళ్ళు ప్రజల దిక్కు ఏదున్నా కానీ కూడా ధర్నా చేసినా కానీ మేము ఏం అంటలేము. ఏదైనా ప్రజల సమస్య ఉంటే చెప్పండి అని చెప్తున్నాం. అంటే మేము ఏం చేస్తలేమని చెప్పేసి మేము పాదయాత్ర చేస్తాం, ఉదండపూర్ వస్తాం, నేను ఏం ముఖం పెట్టుకొని మాజీ మంత్రులు ఇద్దరు ఉదండపూర్కి వస్తారని అడుగుతున్నాను. ఉదండపూర్ వాసులు ఆ రోజు ధర్నా చేస్తుంటే, కట్టపైన కూర్చొని ధర్నా చేస్తుంటే మీరు ఏం చేస్తారా? మీరు రుణాల రోజులు తీసుకొని పోయి ఏమని చెప్తున్నారు? 10 రోజులల్లో మీకు పైసలు ఇప్పిస్తాము, మీకు ప్లాట్లు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఎక్కడ పోయినారా? దాని తర్వాత 2 నెలలు అయింది, 23, 22 స్టార్టింగ్లోనే ఇప్పుడు జరిగింది అది. మళ్ళీ ఏం చేస్తున్నారు 2 సంవత్సరాలు? మీరు కోవిడ్ టైంలో కూడా మీరు ఇస్తామని చెప్పేసి పారిపోయినారు. మరి ఈరోజు ఏం ముఖం పెట్టుకొని పాదయాత్ర చేస్తున్నారు? నేను వాళ్ళ కోసము రేటు పెంచాలని చెప్పేసి R&R ప్యాకేజ్ కానీ భూముల రేట్లు పెంచాలని చెప్పేసి పాదయాత్ర కోసం అని చెప్పి నేను ఉదండపూర్కి వెళ్తే నన్ను కూడా అరెస్ట్ చేయించినారు కదా. నేను మాజీ లక్ష్మారెడ్డిని ఒకటే అడుగుతాను, మళ్ళీ ఏం చేయమంటారు? జడ్చల్లో ఎంటర్ అయితే అరెస్ట్ చేయమంటారా? లేకుంటే మా కార్యకర్తలను రోడ్డు మీద నిలబెట్టి నేను కూడా నిలబడి కట్టెలు పట్టుకొని మిమ్మల్ని తరిమేయమంటారా? చెప్పండి. మళ్ళీ మీరు మీకొక న్యాయం, మాకొక న్యాయం ఎట్లుంటుంది? ఒకటి మిమ్మల్ని అరెస్ట్ అనే చేయాలి, లేకుంటే ఉదండపూర్ ప్రజలు మిమ్మల్ని తరిమేనా కొట్టాలి. మీరు ఏం చేస్తారని చెప్పేసి రేటు పెంచిపోయలేదు, పైసలు ఇప్పలేదు. నిజంగా ఉదండపూర్ వాసుల ఉసురు మీ బీఆర్ఎస్ నాయకులకు దాక్తుంది. ఎందుకంటే మీరు రేటు పెంచుతామని చెప్పి పెంచలేదు. భూమికి ల్యాండ్ అక్విజిషన్ పైసలు ఇస్తామని ఎప్పుడు ఇచ్చినారా మీరు అవార్డు పాస్ అయినాక? అప్పుడు నవాపేట భూమి ₹1,00,000 ఉండే, వీళ్ళకి 4.5 లక్షలు వస్తే అక్కడ భూములు కొనుక్కుందామని వీళ్ళు అనుకున్నారు. మీరు ఎప్పుడు ఇచ్చారా పైసలు? జడ్చర్ల చుట్టుపక్కలంతా ₹1,00,00,000 అయినప్పుడు మీరు 6.5 ఇచ్చారు. రోడ్డు మీదకి వచ్చినారు ఉదండపూర్ వాసు. మరి ఏం ముఖం పెట్టుకుని ఉదండపూర్ వెళ్తామంటున్నారు? మేము ఈరోజు చిత్తశుద్ధితోని రైతులకి ఫస్ట్ ల్యాండ్ అక్విజిషన్ పెండింగ్ ఉన్నా కానీ R&R పెండింగ్ ఉంటే ఫస్ట్ వాళ్ళకి మనీ ఇచ్చిన తర్వాత కాంట్రాక్టర్ గురించి ఆలోచిస్తారు. మీరేం చేసిండ్రు? కాంట్రాక్టర్ల కమిషన్ల కోసం ఈరోజు కూడా మీరు పాదయాత్ర చేసేది రైతుల గురించి కాదు. మీరు పాదయాత్ర చేసేది అక్కడ ఇస్తే ఆ కాంట్రాక్టర్లతో మీరు ఏమైనా కమిషన్ మాట్లాడుకున్నారేమో, వాళ్ళకి పైసలు ఇస్తే కమిషన్లు కొట్టేసేదానికి పాదయాత్ర చేస్తున్నారు.